ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం జూలై నెల 17వ తారీఖు శుక్రవారం. సంప్రదాయంలో చెప్పినట్టయితే స్వస్తి చంద్రమన పరాభవనం సంవత్సరము. ఈ రోజు నుంచి దక్షిణాయనం కాబట్టి సంకల్పంలో మనం దక్షిణాయనం అని చెప్పాలి. దక్షిణాయన గ్రీష్మ ఋతువులోకి వచ్చేటప్పటికి ఆషాఢ మాసంలో శుక్లపక్షం తదియ 10 గంటల 5 నిమిషాల వరకు తదియా, తర్వాత చవితి వస్తున్నది. మఖా నక్షత్రం రాత్రి 10:57 వరకు ఉంది. పగల వర్జం 11:20 నుంచి 12:50 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:12 నుంచి 9:04 వరకు దుర్ముహూర్తం ఉంది. ఉదయం సమయం బాగానే ఉంది. 10 గంటల తర్వాత మళ్ళీ చవితి వస్తుంది కాబట్టి అంత మంచిది కాదని చెప్తారు. ఇంకా శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు. అందువల్ల ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, సాయంకాలం వీలైతే లలితా సహస్రనామం ఇంట్లో కానీ దేవాలయంలో కానీ చదువుకోవడం స్త్రీలకి ముత్తైదువులకి చాలా మేలు చేస్తుంది. కుటుంబానికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. ఇక చూసినట్లయితే ఈరోజు 17వ తారీఖు కర్కాటక సంక్రమణం అండి. కర్కాటక సంక్రమణం అంటే ఏంటి? సూర్యగమనాన్ని బట్టి ఈ రోజు నుంచి మనం సంకల్పంలో దక్షిణాయన పుణ్యకాలం అని చెప్పుకోవాలి. మళ్ళీ మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుందంటే మకర సంక్రమణం, సంక్రాంతి పండుగ రోజున ఉత్తరాయణం వస్తుంది. అంటే ఈ రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం. అందువల్ల ఏంటంటే ఈ దక్షిణాయనంలో సూర్య గమనాన్ని బట్టి ఏర్పడ్డ పండుగలు ఈ రెండు కూడా. దీన్ని కర్కాటక సంక్రమణం అంటారు, దాన్నేమో మకర సంక్రమణం అంటారు. దీనివల్ల అంటే సంవత్సరాన్ని 2 ఉత్తరాయణం దక్షిణాయనం. దాంట్లో ఇప్పుడు దక్షిణాయనం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. పంచాంగకర్తలు నిర్ణయించారు కాబట్టి ఈ రోజున తర్పణాలు చేసుకోవడం, పితృదేవతను స్మరించుకోవటం అది కూడా మంచిది. దేవతారాధన కూడా మంచిది. శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం మంచిది. ఇక నిన్న కొంత చెప్పాను, అదేంటంటే మనకి ఈ జగన్నాథ స్వామి రథోత్సవం జరుగుతుందని చెప్పాము. అక్కడ మరి నిన్న ఏంటంటే చాలా వైభవంగా జరిగింది. కాకపోతే ఒక అపశృతి, అక్కడ కొన్ని తొక్కిసలాడు జరిగి 100 మంది గాయాలు జరగటం, అదేవిధంగా ఒకళ్ళు మరణించడం కూడా చాలా విచారకరం. అయితే దీంట్లో ఏంటంటే రకరకాలు, కొంతమంది ఏదో సుభద్ర అడిగితే భర్తగా వచ్చాడని వచ్చారు, కొంతమంది అది అబ్బాయి అదేం కాదండి, ఇంకా తెలిసి ఈయన చెల్లెలు ఆయన అన్నయ్యే, వీళ్ళ ముగ్గురిని కూడా 3 రథాల మీద ఊరేగిస్తున్నారని చెప్పి అక్కడ ఉండేటువంటి స్థానిక చరిత్రను బట్టి మనకు తెలుస్తుంది. రథాలకు కూడా వీళ్ళు పేర్లు పెట్టారు వాళ్ళు. అటు